సోక్రటీస్ చెప్పినట్లుగా మనిషి సంఘజీవి. మరి ఆ మనిషి ఇష్టపడి జీవించకుండా సుఖపడి జీవించాలని కష్టాన్నే మర్చిపోతున్నాడు. తద్వారా ఆన్లైన్ బెట్టింగ్ల మీద, ఆన్లైన్ జూదాల మీద ఇష్టపడి తన దగ్గర ఉన్న డబ్బుని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ నష్టపోతూ కుటుంబాలని రోడ్డు మీదకి తెస్తున్నాడు. మరి దీనివల్ల లాభము ఎవరైనా పొందారా అంటే వేలలో లెక్క పెట్టవచ్చు. చాలా మంది నష్టపోతారు. మరి ఆ ఆన్లైన్ సంబంధించిన కార్యక్రమాలు ఇండియాలో లీగలా, ఇల్లీగలా, మరి వాటిపైన ఏమైనా డబ్బు వస్తే అవి చట్టబద్ధత కలిగి ఉన్నదా, ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ఇండియాలో చట్టాలన్నీ బ్రిటిష్ వారి కాలంలో లార్డ్ మెకాలే అనే ఒక బ్రిటిషర్ చేత రాయబడి 1860లో ఇంప్లిమెంట్ చేయబడ్డాయి. అవి ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్లు. అలాగే 1867లో కూడా గేమింగ్ యాక్ట్ ఇంట్రొడ్యూస్ అయ్యింది. కాకపోతే జూదాల గురించి, వాటి కార్యక్రమాల గురించి ఆ యొక్క చట్టంలో పొందుపరిచారు. ఈ చట్టాలు వచ్చే టైంలో ఆ రోజుల్లో ఇంటర్నెట్ వాడకంలో లేదు కాబట్టి వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ చట్టాలలో పొందుపరచలేదు. తర్వాత రైట్ టు యాక్ట్ ఇన్ఫర్మేషన్ చట్టంలో వీటికి సంబంధించిన కొన్ని వివరాలు పొందుపరిచారు, కానీ అది కూడా సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మన దేశంలో ఉన్న 8 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా ఈ యొక్క చట్టాల గురించి సరైన ఇన్ఫర్మేషన్ లేదు. 7 సిస్టర్ గా పిలువబడే కొన్ని రాష్ట్రాలైన నాగాలాండ్, సిక్కిం, మేఘాలయలో ఈ యొక్క గేమింగ్ సిస్టమ్ అనేది అక్కడ లీగల్. వీటిని నిర్వహించుకోవడానికి లైసెన్స్ కూడా ఇస్తారు. కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఇల్లీగల్. 2020 సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో ఈ యొక్క గేమింగ్ను నిషేధించారు. మరియు 2021లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పూర్తిగా నిషేధించాయి. కానీ అక్కడ హైకోర్టు వాటిని కొట్టివేసింది. సో ఈ విధంగా పరిపరి విధాలుగా ఈ యొక్క బెట్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు లభ్యమవుతుంది. అంటే స్పష్టత లేదు. ఈ యొక్క స్పష్టత మనకి ఫ్యూచర్లో రావచ్చు. అప్పటి వరకు మనం ఏం చేయలేము. కాకపోతే చాలామంది బెట్టింగ్ ఆడుతున్నారు. వారు సంపాదించిన డబ్బులో నుండి 30% ట్యాక్స్ కట్ అవుతుంది. అంటే టీఎస్ డిడక్ట్ అవుతుంది. బెట్టింగ్ సంబంధించిన టీడీఎస్ రిఫండ్ వస్తుంది. ఒకవేళ రాలేదు అంటే వాటి గురించి ఎక్కడైనా మిస్టేక్స్ ఉండవచ్చు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తప్పు ఉండవచ్చు, పరిపరి విధాలుగా ఉంటాయి. మీరు ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారితో కన్సల్ట్ అయితే వారు మీకు సమాచారం అందిస్తారు. ఏది ఏమైనా ఆన్లైన్ గేమ్ అనేది ఒక మృత్యు క్రీడ. మనం రోజు చూస్తుంటాము పేపర్లో చాలామంది ఆన్లైన్ గేమ్ ఆడడం వల్ల అప్పుల పాలై చనిపోయారు. ముఖ్యంగా ఒక సర్వే ఏం చెప్తుందంటే భారతదేశంలో 100కి 40 మంది ఏదో విధంగా ఆన్లైన్ జూదము, బెట్టింగ్లు ఆడిన వారే అని చెప్తుంది. సో నా యొక్క విజ్ఞాపం ఏంటంటే మీరు ఆన్లైన్ గేమ్ వైపు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళాలనుకుంటే మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బేరీజు వేయండి. అంటే ఒక వ్యక్తికి 100 రూపాయలు ఉంటే 30 రూపాయలు నష్టపోయే కెపాసిటీ ఉన్నా అతడు జీవించగలడు. ధనవంతులైతే ఆడండి, అదే పేదవారైతే ఉన్న ధనము పోతుంది, సంఘములో గౌరవం పోతుంది, చివరికి చనిపోవలసి వస్తుంది, ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. చాలా జాగ్రత్తగా మీరు కుటుంబ యజమానిగా మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. నేను నమ్ముకొని నీ కుటుంబం ఉంది కదా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు చివరిగా మా యొక్క శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ కండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.